రోహిణితో అడ్డమైన చాకిరీ చేయిస్తున్న ప్రభావతి. నేను చేయలేని అత్తయ్య, నన్ను క్షమించండి అని అడుగుతున్న ప్రభావతి. నిన్ను క్షమించేదే లేదు. నువ్వు ఆడిన అబద్ధాలకి ఇదే నీకు పెద్ద శిక్ష. మనోజ్తో మాట్లాడకూడదు, షోరూమ్కి వెళ్ళకూడదు అనేక ఆంక్షలు విధిస్తున్న ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని పూర్తిగా చేసి మా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఏంటి మనోజ్, అసలు నువ్వు అసలు భర్తవేనా? ఎవరైనా పెళ్ళాన్ని అంత అపురూపంగా కాపాడుకుంటారో తెలుసు కదా, ఇలా నన్ను చేసేది అని చెప్పేసి ఇక రోహిణి అడుగుతుంటే, నన్నేం చేయమంటావు రోహిణి? నువ్వు మాట్లాడిన మాటలే కదా మా అమ్మకి కోపం వచ్చాయి. ఎంత గొప్పగా మాట్లాడావో చూసావా మా అమ్మతోటి? నాతోనే కాదు, మా అమ్మతో కూడా అలాగే ఎదిరించి మాట్లాడావు. నా గురించి అసలు మా అమ్మ ముందు అలా తప్పుగా మాట్లాడడానికి అసలు నీకు మనసు ఎలా వచ్చింది రోహిణి అనేక మనోజ్ అడుగుతుంటే, నన్ను అంటున్నావా మనోజ్? నువ్వు నన్ను అంటున్నావా? అసలు నువ్వు నిజంగానే మనిషివేనా? నన్ను అత్తయ్య దగ్గర అడ్డంగా ఇరికించేశావు. నువ్వు కొడుకై ఉండి నువ్వు నన్ను కాపాడడం మానేసి నన్ను ఇరికించావు. సరే, అది పక్కన పెట్టు. అత్తయ్య నిన్ను ఏమీ అన్నారని బాగా తెలుసు కదా. కొడితే గిడితే ఒక కొట్టు కొడతారు, అంతేకాని మళ్ళీ మళ్ళీ ఏం చెయ్యరు కదా నిన్ను. ఎందుకని చెప్పేసి నా పేరు బయటికి చెప్పావు నువ్వు. అత్తయ్య నన్ను ఎలా కొట్టారో చూసావా అనిక రోహిణి అంటుంటే, వద్దు మనోజ్, నువ్వే సంజాయించి చెప్పాల్సిన అవసరం లేదు నాకు. నీ నోట్లోంచి మాటలు వింటుంటేనే నాకు చాలా కోపంగా ఉంది అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, అదేంటి రోహిణి, నువ్వన్న మాటలకి మా అమ్మ నిన్ను కొడితే నన్ను అంటావేంటి నువ్వు? నేనేమన్నా కొట్టానా? నువ్వు కొట్టాల్సిన అవసరం లేదు మనోజ్. కనీసం అత్తయ్య నన్ను అంతలా కొడుతుంటే కనీసం ఒక్కసారి కూడా వచ్చి ఆపాలి అని నీకు అనిపించలేదు చూసావా? అక్కడ బాధేసింది నాకు. ఆంటీ ఎంతలా నన్ను కొడుతున్నారో చూసావు కదా, నువ్వు కూడా ఎలా కొట్టారో చూసావా నన్ను? తట్టుకోలేకపోయిన ఆంటీ దెబ్బలు. ఇంట్లో కనీసం మీనాని కూడా ఎప్పుడు అత్తయ్య దెబ్బ చేయి కూడా చేసుకోలేదు తన మీద, తిట్టడమే తప్ప. ఎప్పుడు తన మీద చేయి చేసుకున్నా సరే బాలు ఆపేసేవాడు. చేయి చేసుకుందామని ఎప్పుడు చేయెత్తినా బాలు ఆపి మీనాని కాపాడేవాడు. కానీ నువ్వేం చేసావు? నన్ను కాపాడడం కూడా కాపాడలేదు అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, ఎలా కాపాడమంటావు రోహిణి? ఇదంతా జరిగింది నీ వల్లే కదా నేను ఇలాగా అడ్డంగా బుక్ అయిపోయాను. ఆ రోజే ఆ డబ్బులు తీసుకెళ్ళి మా నాన్నగారికి ఇచ్చేద్దామని నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పాను, కానీ నువ్వు నా మాట వినలేదు. నా మాట వినకుండా ఆ డబ్బులు ఎందుకు ఇవ్వడం? మన దగ్గరే ఉంచేసుకుందాం, ఎలాగైనా సరే హ్యాపీగా గడుపుదాం ఆ డబ్బులతో, మనకంటూ ఒక వృత్తిని సృష్టించుకుందామని నువ్వే నాకు అడ్డమైన మాటలు చెప్పి నా బ్రెయిన్ మొత్తం చెడ్డ మాటలు నింపేశావు. చూసావా ఏమైందో? ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోయాం మనం అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, అదేంటి మనోజ్, నేను చెప్తే నువ్వు చేసేస్తావా? నీ అంటే నీకు ఒక బ్రెయిన్లో ఆలోచన ఉండదా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి, నేను చెప్పిన దాన్ని బట్టి కదా ఇప్పుడు షోరూమ్ పెట్టుకుని హ్యాపీగా అందరి ముందు లగ్జరీగా బతికావు. అవును రోహిణి, లగ్జరీగా బతికాను, కానీ ఇప్పుడు ఏమైంది? అడ్డంగా అందరి ముందు బుక్ అయిపోయి తల దించుకోవాల్సి వచ్చింది. ఎవరి వల్ల? నీ వల్ల కదా అని మనోజ్ అంటుంటే, బాగుంది మనోజ్, చాలా బాగుంది. ఆఖరికి అటు తిప్పి ఇటు తిప్పి నా మీదకే గింటావు కదా నువ్వు, సూపర్ మనోజ్ అని చెప్పేసి ఇక రోహిణి అండంతో, చాలే నీ మీద తిప్పడం కాదు రోహిణి. ఆ రోజు ఆ డబ్బులు తీసుకొచ్చి మా బాలుగాడి ముఖం మీద కొడతానంటే నువ్వేమన్నావు? నువ్వే చెప్పు, గుర్తు తెచ్చుకో, నీ మాటలు నువ్వే గుర్తు తెచ్చుకో. ఎందుకు? ఒకవేళ మావయ్య గారికి ఇస్తే ముగ్గురికి వాటాలు చెప్పిన వాటాలు వేసి ఎవరి డబ్బులు వాళ్ళు పంచేసుకుంటారు. అలా కాకుండా మన దగ్గరే ఉండాలి, మా నాన్నగారు ఇచ్చినట్టు ఉండాలి అని నీ హోదా కోసం, మా ఇంట్లో నీ పరువు కోసం ఆలోచించి నువ్వు అలా చెప్పావు. సర్లే, నీ పరువు నిలబడుతుంది కదా, నేను కూడా ఆలోచించి ఇలా చేశాను. ఆఖరికి ఏమైంది? ఇద్దరం బుక్ అయ్యాం. ఆఖరికి నన్ను కూడా కుట్టబోయింది మా అమ్మ, కానీ ఆఖరికి నిన్ను కొట్టింది అని మనోజ్ చెప్పేసరికి, ఎవరినైతే ఏముంది, నన్నే కదా సిద్ధ కొట్టింది. పో మనోజ్, అసలు మాతో మాట్లాడుకో అని ఇక రోహిణి అంటుంటే, అయ్యో రోహిణి ప్లీజ్ రోహిణి, ఐఎమ్ సారీ రోహిణి అని మనోజ్ అంటాడు. ఏమో మనోజ్, నాకు అసలు నీతో మాట్లాడడం లేదు అని ఇక రూమ్ నుంచి బయటకు వచ్చేస్తుంది రోహిణి. అయితే, రే మనోజ్, అసలు ఈ రూమ్లోకి ఎందుకు వచ్చావురా అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే బయట నుంచి లోపలికి వస్తుంది. అత్తయ్య మీరేంటి ఇక్కడ అని రోహిణి అడుగుతుంటే, నీతో మాట్లాడదలుచుకోలేదు నేను, పక్కకి జరుగు. ఎరా మనోజ్, ఈ రూమ్లోకి రావద్దని చెప్పాను కదా, తను ఎక్కడుంటే అక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా, ఎందుకని తను తోకలాగి తిరుగుతున్నావు నువ్వు? ఎవరికి ఏ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు బుద్ధి లేక ఏడుస్తున్నావా ఏంటి? బుద్ధుండి ఏడుస్తున్నావా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? తను ఒక మోసగత్తే, తను మోసం చేసింది. డబ్బులు వాళ్ళ నాన్నగారు పంపారని, అక్కడి నుంచి పంపి నీకు ఇచ్చారని, షోరూమ్ పెట్టారని చాలా ఆశలు చూపించి నన్ను మురిసిపెట్టినట్టు చాలా మురిసిపెట్టేసి అడ్డమైన మాటలనే చెప్పింది. దాంతో నేను ఇంకా తన డబ్బున్న అమ్మాయేమో ఇంకా డబ్బులు ఇస్తుందేమో అని ఆశపడి 70 లక్షలు తీసుకురా, ₹1,00,00,000 తీసుకురా అని ఆశిస్తూ అన్నీ చేశాను. అంతా నా తప్పే. చిచ్చి, దీన్ని అసలు చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, అత్తయ్య నేను కావాలని చేయలేదని చెప్పాను కదా అత్తయ్య, ఎందుకు అత్తయ్య ఇలా ఇంత కోప్పడతారు అని ఇక రోహిణి అంటుంటే, ఎందుకు కోప్పడకూడదు నీ మీద? అసలు నీతో మాట్లాడడానికి కూడా నాకు ఇష్టం లేదు. నువ్వు కావాలని చేయకపోతే, మా నాన్న ఇచ్చారు 2 లక్షలు తీసుకోండి, మా నాన్న ఇచ్చారు ₹1,00,000 తీసుకోండి అని మీ దగ్గర బ్యాంకులో దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి, మా ఆయన డబ్బులు తీసుకొచ్చి మీ నాన్న ఇచ్చారని ఎందుకు అబద్ధాలు ఆడావు? అప్పుడైనా నిజం చెప్పాలని నీకు అనిపించలేదా? పోనీ నాకు ఒక ముక్క మాట ముందనే చెప్పుంటే, ఇలా కల్పన ఇచ్చిందని, నువ్వు షోరూమ్ పెట్టుకున్నావని నాకు ముందే చెప్పుంటే ఎలాగో నేనే కవర్ చేసేదాన్ని. కానీ నువ్వు మనోజ్ గడు కలిసి, ఇద్దరు కలిసి నన్ను ఇలా పిచ్చిదాన్ని చేశారు అందరి ముందు. ఛీ,
నువ్వు చాలా గొప్ప ఇంటి దాని నుంచి వచ్చావని, మనోజ్కి ఏది పడితే అది కొనిస్తావని చాలా ఆశపడి అందరికీ నీ గురించి గొప్పగా చెప్పుకున్నాను. ఇప్పుడు ఇలా మోసం చేసిందని తెలిస్తే నన్ను ఎలా చూస్తారంటే అలా చూస్తారు అని ప్రభావతి అంటే, అత్తయ్య అది ఎవరు చూస్తే మనకెందుకు అత్తయ్య, నేను మాత్రం డబ్బు నిండించే వచ్చాను, కానీ మా నాన్న జైల్లో ఉన్నారు కాబట్టి ఏం చేయాలో తెలియక ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను అత్తయ్య అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో ఏం చేసావో నాకు బాగా తెలుసు. ఎందుకు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే నాకెందుకు, మీ నాన్న జైల్లో ఉంటే నాకెందుకు, అసలు మీ నాన్న జైల్లోంచి ఇంకా బయటికి రాడా, పోనీ మీ నాన్న జైల్లో ఉంటే ఏమైంది, ఆస్తులు మీ మావయ్య దగ్గర లేవా, మీ మావయ్య ఇవ్వలేడా, ఏంటిది నాకు అసలు అర్థం కాక అడుగుతున్నాను. నువ్వు చెప్పేవన్నీ నిజాలని నేను ఎలా నమ్మాలి, మీ నాన్నగారిని ఒక్కసారి కూడా నేను ఎప్పుడూ చూడలేదు, మీ మావయ్యని చూసానే కానీ మీ మావయ్య అసలు మలేషియాలో ఎక్కడ ఉంటారు, ప్రాపర్టీ ఎక్కడుంది ఏంటి అనేది ఏమీ తెలియదు మాకు. అసలు ఈసారి అసలు నువ్వు ఎలా ఉంటావు ఎక్కడుంటా నాకు సంబంధం లేదు, నువ్వు ఎక్కడున్నా సరే ఈ వాళ్ళ నుంచి నువ్వు ఇంట్లో పని మనిషివి, మీ నాన్నగారు జైలు నుంచి బయటకు వచ్చి ఆ 40 లక్షలు తిరిగి మాకు ఇచ్చేదాకా నువ్వు ఇంట్లో అన్ని పనులు చేయాలి, గొడ్డు చాకరీ చేస్తూనే ఉండాలి. మీనా ఏ పని చేయదు ఈ రోజు నుంచి, మొత్తం అన్ని పనులు నువ్వే చేయాలి, అర్థమవుతుందా అని చెప్పేసి ఇక ప్రభావతి చెప్పడంతో, అత్తయ్య నేను డబ్బున్న కుటుంబం నుంచి వచ్చాను అత్తయ్య, ఇలాంటి పనులు వంటలు నా వల్ల కాదత్తయ్య అని ఇక రోహిణి అంటుంటే, ఏం కాదు నువ్వు చేయాల్సిందే అని చెప్పేసి ప్రభావతి అంటుంది. అప్పుడే ఇక ఇంట్లో అందరూ బయటకు వస్తారు. ఏంటి ప్రభా ఎందుకు మళ్ళీ టార్చర్ పెడుతున్నావు తనని అని ఇక సత్యం అంటుంటే, టార్చర్లా కనిపిస్తా ఉందా అండి మీకు, నేను ఇన్ని రోజులు ఎంత మోసపోయినా గుర్తు తెచ్చుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇది ఇప్పుడే తెలిసిందా నీకు, నేను చెప్పాను దూరపు కొండలు నునుపు అని, దగ్గరికి వెళ్తే కానీ తెలియదు కదా అవి రాళ్ళో ఏంటో ముల్లో తెలియదు కదా నీకు, అందుకే మలేషియాలో ఇంత ఆస్తుంది అంత ఆస్తుందని రోహిణి చెప్పినప్పుడు మురిసిపోవద్దు అని నీకు చాలాసార్లు చెప్పాను, కానీ తెగ మురిసిపోయావు, ఏదో నీకు నీ ఆస్తి అక్కడ ఉన్నట్టు నీదే అంత ఆస్తి అన్నట్టు మురిసిపోయావు. రోహిణి వాళ్ళ నాన్నదైతే చెప్పింది రోహిణి, కానీ నువ్వు చూడలేదు కదా తనకి ఎంత ఆస్తుంది ఏముంది అనేది, అక్కడ ఎంత ఉంది అనేది నీకు తెలియదు కాబట్టి నేను చూడలేదు కాబట్టి అంతలా ఆశించకూడదు, ఆఖరికి ఆశించావు. ఇప్పుడు ఏమైంది, అది నిజమో కదా తెలియకుండా ఇలా కొట్టుకుంటున్నావు. ఇప్పుడు నీ ఆశలకి తనెందుకు బలైపోవాలి, తను ఎందుకు కొడుతున్నావు, అసలు నువ్వు ఎందుకు తనని టార్చర్ పెడుతున్నావు సత్యం అంటుంటే, ఏమండి మీకు అంతా తెలీదు, నాకు అనవసరం, తన డబ్బున్న కుటుంబం నుంచి పెరిగిందో పెరగలేదో నాకు అదంతా తెలీదు, కానీ మాత్రం ఈ వాళ్ళ నుంచి ఇంట్లో పనులను తనే చేయాలి అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే షరతులు పెడుతుంది. అత్తయ్య అనిక రోహిణి అంటుంటే, నోర్మయ్ అత్తయ్య అనిక మీనా పిలుస్తుంటే నువ్వేంటే, అది కదా అత్తయ్య తనకి ఎలాగో వంట రాదు కాబట్టి వంటనా నేను చేస్తాను, మిగతా పనులు తను చేయనివ్వండి, మీకు తను అలా చేస్తేనన్నా మీకు తన మీద కోపం తగ్గుతుందంటే అలాగే చేద్దాం, కానీ వంట నేను చేస్తాను అత్తయ్య అని చెప్పేసి ఇక మీనా చెప్పడంతో, సరే వంట మాత్రమే నువ్వు చేయి, గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం, బట్టలు ఆరేయడం, ఇల్లు శుభ్రం చేయడం, మిగతా పిచ్చి పిచ్చి పనులన్నీ మొత్తం అన్ని పనులన్నీ తనే చేయాలి, ఇంట్లో ఎవరన్నా చేయడం కానీ చూశానో వాళ్ళ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతారు అని ఇక ప్రభావతి అయితే గట్టిగా చెప్తుంది ఇంక ఇంట్లో వాళ్ళందరికీ. సరే అత్తయ్య అని ఇక మీనా సరే అని తలూపుతుంది. ఏంటో ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి ఇక సత్యం మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మా నీక మనోజ్ అంటుంటే, ఏంట్రా తనకి సపోర్ట్ చేద్దామని చూసావంటే నువ్వు కూడా ఇంట్లో ఏదో ఒక పని చేస్తావు, షోరూమ్ కూడా వెళ్ళనివని అర్థమవుతుందా అని ఇక ప్రభావతి చెప్పేసరికి, సరే ఇంకా ఏం మాట్లాడాలేమ్మా అని చెప్పేసి ఇక మనోజ్ చెప్పడంతో, సరే అయితే మీ ఇష్టం ఏదో ఒకటి చేసుకోండి అని ఇక మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అర్థమైందా, ఇంట్లో ఎవరు నాకు ఎదురు చెప్పరు రోహిణి, ఈ వాళ్ళ నుంచి ఈ పనులన్నీ నువ్వే చేయాలి, ఎన్ని రోజులు చేయాలి అత్తయ్య, ఎన్ని రోజులు చేస్తావా అన్నది నాకు అనవసరం, నువ్వు చేస్తూనే ఉండాలి, నా కోపం తగ్గిదాకా నువ్వు ఇలాంటి పనులు చేస్తూనే ఉండాలి అని చెప్పేసి ఇక ప్రభావతి చెప్పేసరికి, సరే అత్తయ్య ఇలా చేస్తే మీ కోపం తీరుతుందంటే ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేసి ఇక రోహిణి అంటుంది. సరే ఇంకా చేసుకో అని చెప్పేసి ఇల్లు తుడు అని చెప్పేసి ఇక ఇల్లు తుడు గిరిలు తోము అని ఇక పనుల మీద పనులు ప్రభావతి చెప్తూనే ఉంటుంది. ఇక రోహిణి అలా చేస్తూనే ఉంటుంది. అది చూసిన మీనా అయితే, అయ్యో పాపం చూసావా ఎంత కష్టపడి చేస్తుందో అని ఇక శృతి దగ్గరికి వెళ్ళి చెప్తుంది మీనా. ఏం పర్లేదులే మీనా, చేస్తే చేయనివ్వు, ఇన్ని రోజులు నువ్వు చేయలేదా అంటే, అది కాదు శృతి, నేను చేయడం వేరు తను చేయడం వేరు కదా. ఏం చేయడం వేరు అంటే, తను మలేషియా నుంచి వచ్చింది కదా, డబ్బున్న అమ్మాయి కదా అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, తన డబ్బు ఎంత ఉందో నువ్వు చూసావా మీనా, అసలు తను ఎక్కడి నుంచి వచ్చిందో కూడా అది మలేషియా అని చెప్పడమే తప్ప అక్కడి నుంచి ఒక్క మనిషి కూడా తనని చూడడానికి ఎవరూ రాలేదు, ఏమీ పంపలేదు, ఏమీ లేవు, పెళ్ళైనప్పటి నుంచి అసలు తనకి ఏమీ లేవు. ఆ 40 లక్షలు కూడా కల్పన ఇవ్వడం వల్ల, షోరూమ్ పెట్టడం వల్ల తిను డబ్బున్న అమ్మాయి అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ కల్పన ఇచ్చిందని అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఇక రోహిణి విలువ తగ్గిపోతుంది. అసలు మనం చూడకుండా తను డబ్బున్న అమ్మాయి నువ్వు ఎలా ఫిక్స్ అవుతావు. ఇప్పుడు చూడు, మా అమ్మ ఉంది, నాకేమన్నా కావాలి అంటే బంగారు నగలు అవన్నీ పంపుతుంది, కానీ రోహిణికి అలా పంపే వాళ్ళు ఎవరు లేరు. కానీ మలేషియాలో 300 కోట్లు ఉన్నాయి, ఎవరున్నాయి ఇవి ఉన్నాయని రోహిణి చాలా గొప్పలు చెప్పుకుంటుంది. అలాంటి వాళ్ళకి ఇలాగే జరుగుతుంది రోహిణికి జరిగినట్టుగానే. నువ్వేమీ బాధపడకు మీనా, అందరూ నీకులాగా మంచి వాళ్ళు ఉండరు, నిజాయితీగా ఉండరు, అర్థమవుతుందా, నువ్వు అందరినీ పాపం అయ్యో అని చేయకు అని చెప్పేసి ఇక శృతి అయితే మీనాకి చెప్తుంటే ఆ మాటలు వినిక రోహిణి అయితే కోప్పడుతుంది. ఏంటి శృతి అలా మాట్లాడుతున్నావు, మా నాన్నగారు రాకపోతే మాత్రం మా నాన్నగారు లేని వాళ్ళు అయిపోతారా అని ఇక రోహిణి అంటుంటే, ఏమో ఎవరికి తెలుసు
రోహిణి, మీ నాన్నగారు అక్కడ ఏం చేస్తున్నారో, జైల్లో ఉన్నారా, అసలు ఉన్నారా లేదా, నువ్వు మలేషియా నుంచి వచ్చావా, ఎవరికి తెలుసు? నేను చూడలేదు కదా అనిక. శృతి అన్నంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి అయితే. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.